Hi, hello everyone. Welcome to Vision Computers. In our today's video, we'll look into the topic called Scope of Variable in C language. Scope of Variable in C language అనే టాపిక్ని చూస్తున్నామండి. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండ్ ఇది షార్ట్ క్వశ్చన్కి కూడా రావచ్చు లేదా లాంగ్ క్వశ్చన్కి కూడా రావచ్చు. లోకల్ వేరియబుల్ గ్లోబల్ వేరియబుల్ అన్నా కూడా మీరు ఇదే కాన్సెప్ట్ రాస్తారు మీ ఎగ్జామ్లో. సో బీ షూర్ దట్ యుల్ క్లియర్ విత్ దిస్ కాన్సెప్ట్. ఒకవేళ ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెషన్లో మెన్షన్ చేసే ప్రయత్నం చేయండి. ఓకే. Let's look into the topic. Scope of variable in C language. The scope of the variable determines the region within the program where that variable can be accessed. ఫర్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఉందనుకోండి, ఎక్కడి నుండి ఎక్కడి వరకు మీరు ఆ పర్టికులర్ వేరియబుల్ని యాక్సెస్ చేయగలుగుతారు అన్నది స్కోప్ అండి. అంటే ఎంతవరకు మనం దాన్ని యాక్సెస్ చేయొచ్చు అన్నది స్కోప్ ఆఫ్ ద వేరియబుల్. ఓకే, టెక్నికల్గా కొంచెం అర్థం చేసుకోండి. ఎగ్జాంపుల్ వేరే తీసుకుందాం. దేర్ ఆర్ ప్రైమరీలీ టూ టైప్స్. వన్ ఈస్ లోకల్ స్కోప్ అండ్ గ్లోబల్ స్కోప్. ఫర్ ఎగ్జాంపుల్ లోకల్ స్కోప్ గురించి మనం మాట్లాడితే, అ వేరియబుల్ డిక్లేర్డ్ విత్ ఇన్ ద ఫంక్షన్ ఆర్ అ బ్లాక్ ఆర్ కోడ్. ఓకే, ఏదన్నా ఒక బ్లాక్లో కానీ ఏదన్నా ఒక ఫంక్షన్లో కానీ మీరు ఒక వేరియబుల్ని కనుక డిక్లేర్ చేస్తే దాన్ని లోకల్ వేరియబుల్ అని అంటాం మనం. సో ఈ పర్టికులర్ ఫంక్షన్ వరకు మాత్రమే ఆ వేరియబుల్ పనిచేస్తుంది, దాని తర్వాత అది డిస్ట్రాయ్ అయిపోతుందండి. ఈ బ్లాక్ వరకు మాత్రమే మీ వేరియబుల్ పనిచేస్తుంది, దాని తర్వాత డిస్ట్రాయ్ అయిపోతుంది. అట్లా మనం దాన్ని ఏమంటున్నామంటే ఆ వేరియబుల్ ఏదైతే బ్లాక్లో కానీ ఏదైతే ఫంక్షన్లో కానీ మనం యాక్సెస్ చేయగలుగుతున్నామో డిక్లేర్ చేస్తున్నామో దాన్ని మనం లోకల్ వేరియబుల్ అంటున్నాం. దాన్ని రేంజ్ ఎంతవరకు ఉంటుందంటే స్కోప్ ఎంతవరకు ఉంటుందంటే ఆ ఫంక్షన్ వరకు మాత్రమే ఉంటుంది. అదే మనం ఇక్కడ రాస్తున్నాం. ఓకే, ఏ వేరియబుల్ డిక్లేర్డ్ ఇన్సైడ్ అ ఫంక్షన్ ఆర్ అ బ్లాక్ ఆఫ్ కోడ్ కర్లీ బ్రేసెస్ ఏదైనా ఓకే విల్ బీ కాల్డ్ యాజ్ అ లోకల్ వేరియబుల్ అండ్ హ్యాస్ అ లోకల్ స్కోప్. ఇట్ కెన్ ఓన్లీ బీ యాక్సెస్డ్ విత్ ఇన్ ద ఫంక్షన్ ఆర్ అ బ్లాక్. వన్స్ ద ఫంక్షన్ ఆర్ ద బ్లాక్ ఫినిషెస్ ఎగ్జిక్యూషన్ ద వేరియబుల్ విల్ బీ డిస్ట్రాయిడ్ ఆటోమేటికల్లీ. ఓకే, ఖచ్చితంగా దాన్ని మనం చెప్పొచ్చు. అయితే దీనికి ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటామండి. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంట్లో ఏదైనా ఫంక్షన్ జరుగుతుంది అనుకుందాం. ఓకే, ఫంక్షన్ జరుగుతున్నప్పుడు మన ఇంట్లో ఎవరైతే ఉరుకులాడి మనకు పనిచేస్తున్నారో వాళ్ళు ఈ ఫంక్షన్లో ఉన్న వాళ్ళందరూ వాళ్ళని గుర్తు చేస్తారు. అంటే గుర్తు పెట్టుకుంటారు, గుర్తుపడతారు ఈ ఫంక్షన్లో వరకే. ఓకే, ఈ ఫంక్షన్ దాటిన తర్వాత మనం బయటికి వెళ్ళాం అనుకోండి, మనం ఎవరమో వాళ్ళెవరు అంటే మన వర్కర్స్ కానీ లేదా ఆ ఫంక్షన్కి సంబంధించిన వాళ్ళు ఎవరైనా కావచ్చు. ఆ ఫంక్షన్ వరకు వాళ్ళందరూ కూడా గుర్తుకుంటారు మనకు. వాళ్ళంతా మనం యాక్సెస్ చేసుకుంటాం. బాబు అది చేయి, బాబు ఇది చేయి, బాబాయ్ పిన్ని ఇట్లా అందరినీ కూడా మనం గుర్తుపడతాం ఈ ఫంక్షన్ వరకు. ఈ ఫంక్షన్ దాటిన తర్వాత బయటికి వెళ్తే ఎవరి జాబ్ వాళ్ళది. మనకు వాళ్ళు ఎవరో తెలియదు, మనకు వాళ్ళ వ్యాలిడిటీ అనేది అక్కడికి అయిపోతుంది, ఎక్స్పైర్ అయిపోతుంది అని చెప్పొచ్చు. అట్లాంటిదే ఈ లోకల్ వేరియబుల్ కూడా, లోకల్ స్కోప్ కూడా. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఉన్నారనుకోండి, మీ ఫ్రెండ్ ఫంక్షన్కి వెళ్ళారు. ఫంక్షన్ మ్యారేజ్ ఫంక్షన్ అనుకుందాం. అక్కడ ఈ ఫంక్షన్ వరకు మాత్రమే మిమ్మల్ని గుర్తుపడతారు. ఎందుకంటే మీ ఫ్రెండ్ వాళ్ళది ఫంక్షన్. మీరు ఎంతవరకు ఎగ్జిస్టెన్స్ కావచ్చు అంటే ఈ ఫంక్షన్ వరకు ఎగ్జిస్టెన్స్ కావచ్చు. ఇంకొక ఫంక్షన్ ఉంది అనుకుందాం వేరే ఫంక్షన్ హాల్లో, అక్కడికి వెళ్ళేసి నేను గెస్ట్ని అంటే నడవదు. ఎందుకంటే ఈ ఫంక్షన్ వాళ్ళకి మీరు తెలియదు, ఓన్లీ ఈ ఫంక్షన్ వరకు మాత్రమే తెలుసు. సో ఈ ఫంక్షన్ ఉన్నంత వరకు మీరు ఎగ్జిస్టెన్స్లో ఉంటారు. వన్స్ ఇది అయిపోయిందా మీరు డిస్ట్రాయ్ అయిపోతారు. అది లోకల్ వేరియబుల్ అంటే. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఒక ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ చూద్దాం. ఇక్కడ నేను ఒక సి ప్రోగ్రామ్ రాస్తానండి. హ్యాష్ ఇంక్లూడ్ stdio అండ్ ఇక్కడ ఇంకొక సబ్ ప్రోగ్రామ్ రాసాను కాల్డ్ వీసీ స్టాండ్స్ ఫర్ విషన్ కంప్యూటర్స్. అయితే ఇక్కడ లోకల్ వేరియబుల్ తీసుకున్నాను చూడండి, ఇంట్ x = 10. ఇది లోకల్ వేరియబుల్. దేనికి లోకల్ వేరియబుల్ అండి? ఈ వీసీ అనే ఫంక్షన్కి లోకల్ వేరియబుల్. అంటే ఈ వీసీ ఫంక్షన్కి మాత్రమే ఈ x తెలుసు. ఈ x అనే సంగతి ఈ మెయిన్ ఫంక్షన్కి తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ప్రింట్ చేస్తున్నాను, ప్రింట్ వాల్యూ ఆఫ్ x = 10. ఇది ప్రింట్ చేయగలుగుతుంది. ఇదే వాల్యూని నేను మెయిన్ ఫంక్షన్లో వచ్చి ప్రింట్ చేయమన్నా అనుకోండి, ప్రింట్ ఇక్కడ నేను రాస్తున్నాను ప్రింట్ వాల్యూ ఆఫ్ ఎక్స్ ఇన్ ద మెయిన్, ప్రింట్ వాల్యూ ఆఫ్ ఎక్స్ ఇన్ ద మెయిన్. ఇది ఎక్కడుందండి? మెయిన్ ఫంక్షన్లో ఉంది. ఇక్కడ చూడండి మీరు, నేను ఇక్కడ జూమ్ అవుట్ చేస్తాను, మీకు ఐడియా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా మెయిన్ ఫంక్షన్ ఉంది. మెయిన్ ఫంక్షన్ లోపట నేను ఈ ప్రింట్ ఫంక్షన్ రాస్తున్నా, ప్రింట్ వాల్యూ ఆఫ్ ఎక్స్ ఇన్ మెయిన్ కామా ఎక్స్. యాక్చువల్గా ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవ్వాలి, కానీ ఈ మెయిన్ ఫంక్షన్ లోపల ఇంట్ ఎక్స్ అనేది లేదు. సో ఇది ఏం కాదు, ఇది యాక్సెసిబిలిటీ లేదు దీనికి మెయిన్ ఫంక్షన్లో. ఈ మెయిన్ ఫంక్షన్ ఏమిస్తుందంటే ఒక ఎర్రర్ ఇస్తుంది, అన్డిక్లేర్డ్ వేరియబుల్.
ఎందుకు అన్డిక్లేర్డ్ అంటే మెయిన్ ఫంక్షన్ లోపట లేదు. కానీ ఇదే మీరు మెయిన్ ఫంక్షన్లో వీసీ అనే ఫంక్షన్ని కాల్ చేస్తారు కదా, కంట్రోల్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది? ఇప్పుడు మెయిన్ ఫంక్షన్ నుంచి, మెయిన్ ఫంక్షన్లో మీరు వీసీ ఫంక్షన్ని కాల్ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్తుంది. మీరు అదే వాల్యూ ఆఫ్ ఎక్స్ని ఇక్కడ ప్రింట్ చేస్తున్నారు. దిస్ ఈజ్ వ్యాలిడ్ స్టేట్మెంట్. ఎందుకు అంటే వీసీ లోపల లోకల్ వేరియబుల్ ఎక్స్ అనేది ఉంది. దట్ ఈస్ వాట్ లోకల్ వేరియబుల్, లోకల్ స్కోప్ ఈస్. ఓకే, అండ్ దెన్ నెక్స్ట్ వన్ గ్లోబల్ స్కోప్ గురించి మనం మాట్లాడాం కదా. సో ఇది కూడా మనం డిస్కస్ చేస్తే ఇంకా కొంచెం క్లారిటీ ఉంటుంది. గ్లోబల్ స్కోప్ అంటే ఏంటి అంటే, ఒకవేళ మీరు ఒకసారి గ్లోబల్ వేరియబుల్ని డిక్లేర్ చేస్తే, ఏదైనా వేరియబుల్ని డిక్లేర్ చేస్తే దాన్ని అన్ని ఫంక్షన్స్ యాక్సెస్ చేయగలిగితే, మీ మెయిన్ ఫంక్షన్ కావచ్చు, మీ సబ్ ఫంక్షన్స్ కావచ్చు, అన్ని ఫంక్షన్స్ కనుక యాక్సెస్ చేయగలిగితే దాన్ని మనం గ్లోబల్ వేరియబుల్ అంటాం, గ్లోబల్ స్కోప్ అని అంటాం. ఓకే, అదే మనం ఇక్కడ రాసాం. A variable declared outside of any function or block has global scope. ఒక ఫంక్షన్లో కాకుండా, ఒక పర్టికులర్ బ్లాక్లో కాకుండా అవుట్ సైడ్ దాన్ని డిక్లేర్ చేస్తే దానికి గ్లోబల్ స్కోప్ ఉంటుందని చెప్పొచ్చు. ఇట్ కెన్ బి యాక్సెస్డ్ ఫ్రమ్ ఎనీ పార్ట్ ఆఫ్ ద ప్రోగ్రామ్ ఇంక్లూడింగ్ ఇన్సైడ్ ఫంక్షన్. గ్లోబల్ వేరియబుల్ ఎగ్జిస్ట్ ఫర్ ఎంటైర్ డ్యూరేషన్ ఆఫ్ ద ప్రోగ్రామ్. ఓన్లీ ఫంక్షన్ వరకు మాత్రమే ఎగ్జిస్ట్ కాదండి, ఫంక్షన్ తర్వాత కూడా ఎగ్జిస్ట్ అవుతుంది. అంటే సబ్ ప్రోగ్రామ్స్ కూడా దీన్ని యూటిలైజ్ చేయొచ్చు. సో ఇక్కడ ప్రోగ్రామ్ చూద్దాం. ఫస్ట్ ప్రోగ్రామ్ చూసిన తర్వాత మనం రియల్ లైఫ్ ఎగ్జాంపుల్కి వెళ్దాం. ఓకే, సో ఇక్కడ చూడండి, మనం ఇందాక రాసిన ప్రోగ్రామే ఇక్కడ కూడా రాసాం. కాకపోతే నేను అక్కడ వీసీ లోపల నేను ఆ పర్టికులర్ ఎక్స్ అనే వేరియబుల్ని తీసుకున్నాను కదా, ఇక్కడ గ్లోబల్ వేరియబుల్ని నేను డిక్లేర్ చేశాను. అవుట్ సైడ్ ద మెయిన్ డిక్లేర్ చేశాను, అవుట్ సైడ్ ద వీసీ క్లాస్ డిక్లేర్ చేశాను, వీసీ ఫంక్షన్ డిక్లేర్ చేశాను. సో ఇక్కడ విషయం కంప్యూటర్ ఫంక్షన్స్లో కూడా లేదు గ్లోబల్ వేరియబుల్ అనేది, అండ్ మెయిన్ ఫంక్షన్స్లో కూడా లేదు. కానీ మీరు ఈ రెండు ఫంక్షన్స్లో దీన్ని యాక్సెస్ చేయొచ్చు, బికాస్ ఇట్ ఈస్ డిక్లేర్డ్ అవుట్ సైడ్ ద బ్లాక్, అవుట్ సైడ్ ద ఫంక్షన్. సో ఇక్కడ నేను వీసీ ఫంక్షన్లో చూడండి, ద వాల్యూ ఆఫ్ గ్లోబల్ వేరియబుల్ ఫ్రమ్ అనదర్ ఫంక్షన్. వేరియబుల్ వాల్యూ ఎంత? 20 విల్ బి ప్రింటెడ్ ఓవర్ హియర్. అండ్ మెయిన్ ఫంక్షన్లో కూడా నేనేమంటున్నాను, వాల్యూ ఆఫ్ గ్లోబల్ వేరియబుల్, హియర్ ఆల్సో ఇట్ విల్ బి ప్రింటింగ్ యాజ్ 20. నో డౌట్ ఇది సబ్ ఫంక్షన్స్లో కూడా పనిచేస్తుంది, మెయిన్ ఫంక్షన్స్లో. త్రూ అవుట్ ద ప్రోగ్రామ్ మీరు ఎక్కడైనా యూస్ చేయండి, గ్లోబల్ వేరియబుల్ వాల్యూ 20 అనేది యాక్సెస్ అవుతుంది, బికాజ్ ఇట్ ఈస్ అ గ్లోబల్ స్కోప్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, మెయిన్ ఫంక్షన్ ఇక్కడ నుంచి ఎగ్జిక్యూట్ అవుతుంది కదా. సో ఇక్కడ నేను గ్లోబల్ వేరియబుల్ని ప్రింట్ చేశాను. ఇక్కడ వాల్యూ ఎంత వస్తుంది? 20. అండ్ దెన్ మీరు వీసీ ఫంక్షన్ని కాల్ చేస్తారు, ఇక్కడ నుంచి కంట్రోల్ ఎక్కడికి వెళ్తుంది? ఇక్కడికి. ఇక్కడ కూడా మీరు ఏం ప్రింట్ చేయమన్నారు? గ్లోబల్ వేరియబుల్ ఇన్ అనదర్ ఫంక్షన్. మళ్ళీ ఇంకా స్టేట్మెంట్ ప్రింట్ అవుతుంది, అక్కడ కూడా 20 అని ప్రింట్ అవుతుంది. ఇట్లా మీరు వేరియబుల్స్ని యాక్సెస్ చేయొచ్చు ఒకవేళ గ్లోబల్గా మీరు డిక్లేర్ చేయగలిగితే. దీనికి రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ చూసినట్టయితే, ఇప్పుడు మనం ఒక ఫంక్షన్, ఫ్రెండ్ వాళ్ళ ఫంక్షన్కి వెళ్దాం. ఆ ఫంక్షన్ వరకు మాత్రమే మనం తెలుసు, వేరే ఫంక్షన్కి మనం వెళ్ళలేము, ఎందుకంటే వాళ్ళు రానివ్వరు మనల్ని, మనం అందులో గుర్తుపట్టరు కాబట్టి మనల్ని. కానీ మన లోకల్ లీడరో లేకపోతే వెల్ నోన్ సెలబ్రిటీ ఎవరైనా ఉన్నారనుకోండి, ఈ ఫంక్షన్కి వచ్చినా ఆయనకు వెల్కమ్ చెప్తారు, మంచి గెస్ట్ లాగా రిసీవ్ చేసుకుంటారు. అది ఈ ఫంక్షన్కి వెళ్ళినా కూడా ఒక మంచి గెస్ట్ లాగా రిసీవ్ చేసుకుంటారు, ఎందుకంటే ఈయన వెల్ నోన్ పర్సన్ అనమాట. గ్లోబల్ వేరియబుల్ అన్నాం కదా, అది ఈయన. సో ఈ ఫంక్షన్లో కూడా అవైలబుల్ ఉంటాడు, ఈ ఫంక్షన్లో కూడా అవైలబుల్ ఉంటాడు. ఎన్ని ఫంక్షన్స్ ఉన్నా త్రూ అవుట్ ద ప్రోగ్రామ్ ఈయన ఎక్కడైనా యాక్సెస్ చేయొచ్చు. దీన్ని గ్లోబల్ వేరియబుల్ అని అంటాం మనం. ఓకే, ఐ హోప్ మీకు క్లియర్ ఐడియా వచ్చిందని అనుకుంటున్నాను. And it is important to note that if local variable has the same name as a global variable, local variable will take precedence within its scope. This is known as variable shadowing. ఒకవేళ గ్లోబల్ వేరియబుల్ మీరు అవుట్ సైడ్ ద మెయిన్ ఫంక్షన్, అవుట్ సైడ్ ద ఫంక్షన్స్ మీరు అక్కడ కూడా సేమ్ పేరు ఇస్తున్నారు, లోకల్ వేరియబుల్ పేరు కూడా సేమ్ ఇస్తున్నారు అనుకోండి, మీరు ప్రింట్ చేసేటప్పుడు లోకల్ వేరియబుల్ విల్ టేక్ ద హయ్యర్ ప్రెసిడెన్స్. అంటే లోకల్ వేరియబుల్ని మీరు ఏదైతే వాల్యూ ఇస్తున్నారో అది అక్కడ ప్రింట్ అవుతుందండి. ఇక్కడ ఒకసారి ప్రోగ్రామ్ చూడండి, మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఇక్కడ గ్లోబల్ వేరియబుల్ ఏమని ప్రింట్ చేస్తాం? 20. సో అదే గ్లోబల్ వేరియబుల్ అంటే సేమ్ నేమ్, వేరియబుల్ నేమ్ సేమ్ తీసుకున్నాను నేను వీసీ అనే ఫంక్షన్లో, విషయం కంప్యూటర్స్ అనే ఫంక్షన్లో. కానీ ఇక్కడ వాల్యూ మాత్రం 10 అని ఇచ్చాను, ఇక్కడ 20 ఇచ్చాను, ఇక్కడ 10 అని ఇచ్చాను. నేను ఎగ్జిక్యూషన్ చూడండి, మెయిన్ ఫంక్షన్లో వాల్యూ ఆఫ్ అ గ్లోబల్ వేరియబుల్ ఈజ్ 20, బికాస్ గ్లోబల్ వేరియబుల్ ఏముంది? 20 ఉంది, ఎందుకంటే మెయిన్ ఫంక్షన్ లోపల ఎటువంటి గ్లోబల్ వేరియబుల్ అనే వేరియబుల్ లేదు. సో ఇక్కడ నుంచి నేను ఏం చేస్తున్నాను? వీసీ అనే ఫంక్షన్ని కాల్ చేస్తున్నాను, ఇక్కడికి వెళ్తున్నాను. ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఇంట్ గ్లోబల్ వేరియబుల్ లోకల్ డిక్లరేషన్ చేస్తున్నమాట. అక్కడ ఒక వేరియబుల్ని తీసుకుంటున్నాను, అక్కడ కూడా సేమ్ పేరు ఇస్తున్నాను, అక్కడ 10 అని వాల్యూ ఇస్తున్నాను. నో ప్రాబ్లం.
బట్ ఇక్కడ నీవు ప్రింట్ చేసేటప్పుడు మాత్రం గ్లోబల్ వేరియబుల్లో ఉన్న వేరియబుల్ వాల్యూ రాదు, అంటే 20 వాల్యూ రాదు. ఇక్కడ ఏం చేస్తుంది అంటే ప్రెసిడెన్స్ 10కి వస్తుంది, అంటే లోకల్లో ఉన్న పర్టికులర్ వేరియబుల్ వాల్యూని ఇది ప్రింట్ చేస్తుంది. గ్లోబల్ వేరియబుల్ ఎప్పుడు యాక్సెస్ చేస్తుందంటే ఈ సేమ్ నేమ్ లేదు మనకు ఫంక్షన్లో ఉన్నప్పుడు మాత్రమే ఇది ఇక్కడ ప్రింట్ అవుతుంది. కానీ మనకి ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ ఈ పేరు ఉంది కదా, కాబట్టి ఇక్కడ 10 అనేది ప్రింట్ అవుతుంది. ఐ హోప్ ఇది క్లియర్ అండి. ఓకే, దిస్ ఈజ్ ద స్కోప్ ఆఫ్ వేరియబుల్ ఇన్ సి లాంగ్వేజ్. ఇది మీరు 2 రకాలుగా క్వశ్చన్ రిసీవ్ చేసుకోవచ్చు. అంటే లాంగ్ క్వశ్చన్కి వస్తే స్కోప్ ఆఫ్ ద వేరియబుల్స్ ఇన్ సి లాంగ్వేజ్ అని వస్తుంది. షార్ట్ క్వశ్చన్కి వచ్చినప్పుడు లోకల్ వేరియబుల్, గ్లోబల్ వేరియబుల్ అని వస్తుంది. మీరు ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్స్ రాయండి, దట్ విల్ బీ వెరీ గుడ్. ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్స్ రాయకుండా రాకండి ఏ క్వశ్చన్ అయినప్పటికీ కూడా. ఐ హోప్ సో యూ గాట్ ద పాయింట్. ఈ వీడియో కనుక యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్తో కూడా సబ్స్క్రైబ్ చేయించే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ అండి.